ఇంకా అతను 40 లక్షల రూపాయలు నాకు డిమాండ్ చేస్తున్నాడు. నేను ఇచ్చింది 10 లక్షలు. నేను ఇచ్చింది ఎమ్మెల్యేకి 10 లక్షలు. ఆ 10 లక్షలకి నేను చెప్తున్నా కదా, పచ్చి బట్టలతో పెద్ద మసీదులో ఖురాన్ మోసుకొని చెప్తున్నా. శ్రీరామ గుడిలో వచ్చి ఇది భగవద్గీతం పెట్టుకుని చెప్తున్నాను. క్రిస్టియన్ చర్చిలో పిలిస్తే బైబిల్ పెట్టుకుని చెప్తాను. 10 లక్షలు ఆయన చేతికి ఇచ్చింది నేను. ఇది అయినా వాస్తవం. ఆ డబ్బులు వీళ్ళని కోసము వీళ్ళని ప్రచారం పెట్టడం, వీళ్ళు పేరు చెప్పడం లే. ఎందుకు వాళ్ళు ఉద్యోగస్తులు, ఎంప్లాయీస్ ఉద్యోగం చెప్పడం. ఇది అయినా వాస్తవం. ఇది కారణం. ఏమే కొద్ది జాగా మాకు తీసుకున్నారని చెప్పే ఎమ్మెల్యే గారు అన్న ఏం చెప్పే, అన్న నీ జాగా 1 ఇంచ్ ఉన్నా మేము తీసుకోము. 1 నిమిషం మేమేం కలాల్సిన అవసరం లేదన్నా. ఇప్పుడు దీనికి ఏదైతే ఇప్పుడు రూల్ పొజిషన్ ప్రకారం మీరు డివిజన్ చేసి కడుతున్నారు కదా, రివిజన్ పెట్టుకోండి, టీడీఆర్ పెట్టుకోండి, సెట్ బ్యాక్ రిలాక్సేషన్ టీడీఆర్ కొనండి. టీడీఆర్ ప్రకారం మళ్ళీ రివిజన్ పెట్టుకొని ఫైల్ ఇది చేసుకోండి. అప్పుడు మీకు సెట్ బ్యాక్ రిలాక్సేషన్ ప్రకారం ఇది వస్తుంది. దాని ప్రకారం మీరు అప్లై చేసుకోండి. అది కాదు సార్, మీరు డైరెక్ట్ ఎట్లా వస్తారు సార్? నోటీస్ ఇవ్వాలి కదా ముందు. నోటీస్ ఇచ్చామండి. ఫస్ట్ గా బునాది చేసినప్పుడు ఎమ్మెల్యే గారు నా జాగా మీ దాంట్లో వచ్చిందండి అంటే నాకు అమ్మకి 1 నిమిషం సార్, మీరు వచ్చినారు ఉండాలా, మీరు ప్రెస్ మీట్ ఉండాలా, మీరు ఉండాలా మీరే మీ సంవత్సరంలో తెలాలా, మీకు తెలాల వాస్తవం, మీకు తెలాలి చెప్తే అన్నయ్యమని తెలుసా. ఫస్ట్ స్టార్టింగ్ చెప్తున్నాను, అన్నయ్యమనే అన్న నీ ఇంచు 1 జాగా ఇంచున్నా మేము తీసుకోమని చెప్పి వచ్చి పగలగొట్టి మొత్తం మా గిల్లర్లు తీసి పాడేసి పగలగొట్టాను. దాన్ని ఆ సార్ చూపించాం. సార్ మీకు తెలుసు సార్, పగలగొట్టడం లేదు సార్. ఒప్పుకోండి సార్, మీ ఇంటర్నల్ డిస్ప్యూట్ అన్న. మీరు చూపించారా లేదా? మీరు దాంట్లో వచ్చినారు, తర్వాత మీరు చూపించారు, కొలతలు వేసుకున్నారు. కొలతల ప్రకారం మీరు కట్టుకున్నాం. అది కట్టుకున్న తర్వాత ఏమైంది, నేను పని చాలు చేయక ముందు పని నిలిపించింది. ఒక రోజు వచ్చి ఎవరున్నారు, మన బీజేపీ నీలకంటారు ఏమన్నారు రౌఫ్ అని. అన్న ఏమైనా ఫోన్ చేసి అంటే నీకు కలలాప అంటే రాప ఫ్యాక్టరీ కంటే వస్తే ఏం బిల్డింగ్ కట్టేలా రౌఫ్ అంటే కడతానన్నా అంటే ఏజెంట్ చూసి సరి చేసి కట్టుకోకపో అని. సర్లేనా మాట్లాడినా అన్న పెద్ద అన్నతో మాట్లాడు కడతాను లేదా. ఇంటికి పిలిపించే నాకు ఎవరు ఎమ్మెల్యే పిలిపించి ఏమడిగే నాకు ఇది ఖురాన్ మీద మోసం చెప్తాను. 1 నిమిషం సార్, నిలబడాలి సార్, నిలబడాలి సార్, అయ్యా తెలుగుదేశంలో కాలు పడుకున్నారు. నేను 7 సార్లు గెలిచినాను. అదోలో 7 సార్లు 4 సార్లు కౌన్సిలర్, 2 సార్లు సింగిల్ విండో ప్రెసిడెంట్, డైరెక్టర్. ఇంత పెద్ద మనిషి చైర్మన్ ఇక్కడ మున్సిపాలిటీ. ఈయన ఎమ్మెల్యే క్యాండిడేట్. ఈయన ఎమ్మెల్యే కాలేకుండా ముందు ఈయన ఎమ్మెల్యే క్యాండిడేట్, ఎమ్మెల్యేకి నిలబడాలనుకున్నాడు. మరి అటువంటి వాళ్ళ పైన ఇటువంటి పని చేసేది చెప్తాను. 50 లక్షలు డిమాండ్ చేసి సార్ నేను అంత పెద్ద సౌకర్యం కాదు, 50 లక్షలు నేను ఇవ్వలేదు. లేదప్ప నీ టీఎంసీ అది ఏం నడుపుతుంది మనం సీసీ నడుపుతావు, వ్యాపారం గుజరీ వ్యాపారం ఉంది, అది ఉంది సార్. అంత పెద్ద మనిషి కాదు, నేను వడ్డీ తిన్ను, ఎవరిది డబ్బులు తీసుకోను, ఊరందుకు తెలుసు సార్. ఏదో అంత ఇస్తే ఒక 5 లక్షలు ఇస్తాను ఇస్తాంటే లేదప్ప అంటే లాస్ట్ మనం బీజేపీ నిలకంటే ఉన్నలేప 10 లక్షలు ఇచ్చిపాడి పోనీ లేక పేరు కట్టుకుని వ్యాపారస్తుడు ఎందుకు లేప అని రామడం ఇది అని చెప్పి ఆయన చెప్తే ఫస్ట్ రోజు నేను నా డ్రైవర్ తీసుకుపోయి 5 లక్షలు ఆయన చేతికి ఇచ్చిన. మళ్ళీ 2 రోజులు ఫోన్ చేసే, మళ్ళీ తీసుకుపోయి 5 లక్షలు ఇచ్చి ఆడికి సరిపోయేలా అనుకుంటే మళ్ళీ రంజాన్లో ఫోన్ చేసి ఏపో డబ్బులు తెచ్చిలేదని ఆయన. ఎందుకు తెచ్చిస్తాను సార్ డబ్బులు లేనంటే 10 లక్షలు లేదు, నువ్వు చాలా లేట్ చేస్తున్నావు, నాకు డబ్బులు ఇవ్వాలి, లేకుండా నేను యాక్షన్ తీసుకుంటాను అంటే. సార్ నేను డబ్బులు మాత్రం ఈను, మీరు ఏం చేసుకుంటే అని కుల్లా చెప్పేస్తాను. ఇంకా అతను 40 లక్షల రూపాయలు నాకు డిమాండ్ చేస్తున్నాడు. నేను ఇచ్చింది 10 లక్షలు. నేను ఇచ్చింది ఎమ్మెల్యేకి 10 లక్షలు. ఆ 10 లక్షలకి నేను చెప్తున్నా కదా, పచ్చి బట్టలతో పెద్ద మసీదులో ఖురాన్ మోసుకొని చెప్తున్నా. శ్రీరామ గుడిలో వచ్చి ఇది భగవద్గీతం పెట్టుకుని చెప్తున్నాను. క్రిస్టియన్ చర్చిలో పిలిస్తే బైబిల్ పెట్టుకుని చెప్తాను. 10 లక్షలు ఆయన చేతికి ఇచ్చింది నేను. ఇది అయినా వాస్తవం. ఆ డబ్బులు వీళ్ళని కోసము వీళ్ళని ప్రచారం పెట్టడం, వీళ్ళు పేరు చెప్పడం లే. ఎందుకు వాళ్ళు ఉద్యోగస్తులు, ఎంప్లాయీస్ ఉద్యోగం చెప్పడం. ఇది అయినా వాస్తవం. ఇది కారణం. ఆదోళ్ళు ఏ డివోర్స్ కట్టలేదు, ఏం కట్టలేదు. మేము డబ్బులు ఇవ్వము, మా ప్రాణం తెగితే కానీ డబ్బులు ఇవ్వము. మేము తెలుగుదేశం వాళ్ళు, జై తెలుగుదేశం వాళ్ళే తెలుగుదేశం, జై తెలుగుదేశం వాళ్ళు. మేము మాత్రం ఇవ్వము డబ్బులు. అది అయ్యింది కానీ
ఇది ఉన్నాం పోతాం ఉంటే నా గొంతు పోతే పోయిన కానీ 10 పైసలు తీయను ఏమవుతుంది కానీ చూస్తాను. డబ్బులు అట్లా ఏమన్నా ఆధారాలు ఉన్నాయి? రేపు పొద్దున్న ఆయన ఆరోపణలు అని అంటాడు ఫోన్లోనా మల్లప్పకు ఫోన్ చేశాడు కానీ మల్లప్ప అడిగినాడు, ఆయన అడిగినాడు, నేను చెప్పినాడు లేదన్నా 10 లక్షలు ఇచ్చినారు, నాకు నెలకి 50 లక్షలు నేను వడ్డీ కట్టాలా, నెలకి ఎలక్షన్స్ నాకు లేదన్నా అంతా వాళ్ళే తింటున్నారు నాకేం లేదు. మల్లప్పతో కూడా చెప్పినాడు, భాస్కర్ రెడ్డితో కూడా ఇదే ఎవరు నీలకంట చెప్పినాడు. నేను ఫోన్ చేసి మా ఇంటికి వచ్చి నీలకంట ఫోన్ ఇస్తే నీలకంట కూడా చెప్పినాడు. భాస్కర్ రెడ్డి ఏమన్నా అడుగుతా ఆ 10 లక్షలు ఇంకొక 1,00,000 11 లక్షలు తీసుకొని రా వాపస్ ఇవ్వాలా, ఎవరు తీసుకున్న వాళ్ళు వాపస్ ఇచ్చిన తర్వాత ఇది కట్టుకుంటామో బంధు పెట్టుకుంటామో భగవంతుడు అది తెలుసు. ఇప్పుడు 50 లక్షలు ఎందుకు ఇవ్వాలా? ఇది కట్టేకి మామూలు బిల్డింగ్ అది ఇదని తెలుసు. కూడా అప్రూవల్ ఉంది 12 లక్షల రూపాయలు 10 లక్షలు కూడా అప్రూవల్ చేసి కట్టుకున్నాను. అప్రూవల్ అడుగు నేను డివేషన్ అంటారు, డివేషన్ అంటారు ఏమంటే డివేషన్ అంటారు. డివేషన్ లో బిల్డింగ్ ఆదోళన చూడమను ఇప్పుడు పోలీసులు వస్తున్నారు, ఏదైనా ఇబ్బంది పెట్టారా? ఎవరు ఎందుకు వస్తారు? మున్సిపాలిటీ పిలుచుకుంటాం వాళ్ళు ఏమో దీంట్లో ఏం లేదు, పోలీసు వాళ్ళు ఏం పాత్ర లేదు, వాళ్ళు మమ్మల్ని ఏమో పని వెళ్ళేవాళ్ళు. మున్సిపాలిటీ ఫస్ట్ నుంచి తెలుసు ఇది దాదాగిరి చేస్తాము, దాదాగిరి చేస్తేనే బాగుంటుందని. పోలీసులు వచ్చారు ఇప్పుడు వచ్చిందే టీపీ గారు, ఇప్పుడు టీపీ గారు ఇప్పుడే వచ్చింది ఫస్ట్ టైం పోలీస్ ప్రొటెక్షన్ తో దిగినారంటే అంత ప్లానింగే కదా, అది అంత ప్లానింగే కదా. ఏదో లెక్క వాళ్ళు నాకు నోటీస్ ఇచ్చింటే చూపిమని ఆధారం. డివేషన్ లేని బిల్డింగ్ టీపీఓ చూపియాలా ఆదంలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అయితే టీడీపీ కార్యకర్తలను టీడీపీ నాయకుల్ని ఇబ్బంది పెడుతున్నారు. పబ్లిక్ మొత్తం మొత్తం బిల్డింగ్ అయిపోయింది, పని అయిపోయినప్పుడు మీరు వస్తారా? బాబు మీరు స్టార్ట్ చేయండి. మీకు వచ్చి మేము మాట్లాడతాం సార్, మీకు వచ్చినాం మేము మాట్లాడడానికి, మళ్ళీ వచ్చి మాట్లాడతాము. మాకు లెటర్ ఇవ్వాలి, మీ ఆఫీస్కి వచ్చి కూర్చొని మాట్లాడాక చేయాలి. ఇట్లా డైరెక్ట్ వచ్చి దౌర్జన్యం చేయడం మొత్తం వచ్చింది పెద్ద మనిషి ఏమైనా తెలుసా, ఎవరు రారు పోపా అని చెప్పింది మొత్తం పోయినా నాకు ఇది కాదన్నా ఒకటి చూడపా. ఇప్పుడు ఓపెన్ గా చెప్తున్నాను, చెప్తున్నాను నేను ఈ బిల్డింగ్ కట్టేదానికి ఎమ్మెల్యే గారికి 10 లక్షల రూపాయలు లంచం ఇచ్చినాను. అది ప్రమాణ సాక్షిగా ఖురాన్ మోసుకొని చెప్తాను. పచ్చి బట్టలతో ఎక్కడొచ్చి పిలిచి చెప్పినా 10 లక్షలు ఇస్తాను. ఆయన 50 లక్షలకు డిమాండ్ చేస్తాడు, నేను ఇవ్వనని చెప్పినాను. అందుకోసమే సార్ వాళ్ళు పెడతారు. సార్ వాళ్ళు పేరు చెప్పడం లేదు. ఎందుకు చెప్పడం లేదంటే వీళ్ళకి ఉద్యోగస్తులు కాబట్టి చెప్పడం లేదు. నుంచి అలాంటిది లేదండి, నాకు మేము చెప్పమే, మేము ఉద్యోగస్తులు, మేము పేరు చెప్పమని చెప్తాము. ఈ 40 లక్షలు ఇవ్వలేని కోసమే ఈ డివిజన్ వచ్చింది. ఇది వాసం. మేము 40 లక్షలు ఇవ్వము, 40 లక్షలు దొంగతనం చేస్తామా? మా జగన్ మేము కట్టింది 10 లక్షల రూపాయలు నేను ఇచ్చింది వాస్తవము. ఏ ఖురాన్ మీద చెప్తాను. పచ్చి బట్టలతో ఏ గుడిలో ఏ మసీదులో కానీ పిలిపించి నన్ను చేపెట్టి చెప్పంటే నేను చెప్తాను. 10 లక్షలు ఇచ్చింది, మళ్ళీ 40 లక్షలు డిమాండ్ చేస్తాను ఆయన. నేను ఈ బిల్డింగ్ కట్టడానికి ఇది ఇల్లీగల్ కాదు, ఆయన ఇవ్వాలన్నాడు. ఇస్తే కట్టిస్తాను లేకుండా లేదు, టీవీ ఫోన్ చేస్తున్నాడు. ఇదే 40 లక్షలు ఇచ్చింది వచ్చేది కాదు, మళ్ళీ ఇంటి